హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు గత కొన్ని రోజుల నుంచి కూడా మెడికల్ సీట్లు, మెడికల్కి సంబంధించినటువంటి సీట్లు ప్రభుత్వ రంగంలో ఉండాలా, ప్రైవేట్ రంగంలో ఉండాలంటే పీపీపీ అంటే ప్రైవేటే కాదు అన్నది ప్రభుత్వం వాదిస్తోంది. ప్లస్ ఆ సీట్లకు ప్రాబ్లం ఏమి ఉండదు, కాలేజీలన్నిటి కూడా జగన్ నాశనం చేయడం వలన వాటిని మేము ఆపేశాము తప్పించి మరేమీ లేదు, పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బాగుపడుతుంది అన్నటువంటిది ప్రభుత్వం గట్టిగా వాదిస్తుంది. లేదు పీపీపీనే కరెక్ట్ కాదు అన్నటువంటిది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఇదే సందర్భంలో మేధావులు, జేబీఎం భారత్ పార్టీ లాంటి వాళ్ళు కూడా ఆందోళనకు దిగినటువంటి సిచ్యువేషన్. అసలు ఈ మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉండటం కరెక్టా, ప్రైవేట్ రంగంలో ఉండటం కరెక్టా, ఈ పీపీపీ అనే కాన్సెప్ట్ కరెక్టా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేబీఎం భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే. నమస్కారం. ఈ మెడికల్ కళాశాలలు పీపీపీకి ఇస్తాం అనే దాని గురించి తెలియకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకోండి, అది ప్రైవేట్ కాదు అని చెప్తున్నారు, ఏమంటారు? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు దసరా సెలవులు అన్ని ప్రైవేటు స్కూల్స్కి, కాలేజెస్కి దసరా సెలవులు ఇచ్చారు. ఈ దసరా సెలవులు ప్రైవేటు స్కూళ్ళకి, శ్రీ చైతన్య, నారాయణ ఇట్లాంటి స్కూల్స్కి అన్ని ఈ సెలవులు ఇవ్వటాన్ని ఏ రోజు నుంచి ఏ రోజు వరకు సెలవులు అని డిక్లేర్ చేసేది ఎవరు? వాళ్ళ మేనేజ్మెంట్, గవర్నమెంట్, డిఈఓ సర్క్యులర్ పంపిస్తే అన్ని ప్రైవేట్ కాలేజీలు ఫాలో అవ్వాలి. నెంబర్ 2, ఏ సిలబస్సు, ఏ క్లాసు, ఎంతమంది, ఏ రోజు, ఏ టైం నుంచి ఏ టైం వరకు క్లాసులు పెట్టాలని డిసైడ్ చేసేది ఎవరు? గవర్నమెంట్. ప్రైవేట్ కాలేజెస్ ఏదైనా, స్కూల్ ఏదైనా, ది మూమెంటు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం కాలేజీ స్కూలు అయిపోయేంత వరకు ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది మేనేజ్మెంటు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగానే ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ కాలేజీలు పీపీపీ మోడ్యూల్లోనే ఉన్నాయి. పబ్లిక్ పీపుల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగా పబ్లిక్ పీపుల్స్ ఆర్ పబ్లిక్ లేదా ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నట్టే. సో పీపీపీ మోడల్ అంటే కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోలు, కంప్లీట్గా ప్రైవేట్ కంట్రోల్ ఉండదు. ఇప్పుడు శ్రీ చైతన్య ఉంది, ఎవ్రీ క్లాస్ కూడా గవర్నమెంట్ రెగ్యులేషన్స్కి అనుగుణంగానే పనిచేస్తుంది. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ వాళ్ళు కంప్లీట్గా గవర్నమెంట్ నుంచి పక్కకి వెళ్ళిపోరు, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తోటి నడుస్తుంది. కానీ శ్రీ చైతన్యలో ఫీజు ఎంత ఉంది, మున్సిపల్ హై స్కూల్లో ఫీజు ఎంత ఉంది? శ్రీ చైతన్యలో ఎల్కేజీకి ₹1,00,000 తీసుకుంటే ఒక ప్రైవేట్ స్కూల్లో లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో, ఇప్పుడు మా ఇంటి దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఎదురు డబ్బులు ఇచ్చి పిల్లలకి చదివిస్తారు. అక్కడ చదివే పిల్లలకి 525 మార్కులు వస్తున్నాయి, శ్రీ చైతన్యలో చదివే పిల్లలకి 525 మార్కులు వస్తున్నాయి. కానీ శ్రీ చైతన్యలో చదివిన పిల్లలకి ఎల్కేజీకి ₹1,00,000 తీసుకుంటున్నారు, అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అంటే గవర్నమెంట్ పార్టిసిపేషన్లో ఉన్న కాలేజెస్, ప్రైవేట్ పార్టిసిపేషన్లో ఉన్న కాలేజెస్కి ఎంత వేరియేషన్ ఉంటుంది అంటే తల్లిదండ్రులకి బర్డెను ఫీజుల విషయంలో కానీ ఇంకొకళ్ళ విషయంలో కానీ వీ కెనాట్ ఈవెన్ కంపేర్. చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు, వైద్య శాఖ మంత్రి చెప్తున్నట్టు, నారా లోకేష్ చెప్తున్నట్టు పీపీపీని అర్థం చేసుకోండి అంటే పీపీపీలో ఉండే మొదటి దుర్మార్గకరమైన విషయం ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా గవర్నమెంట్ దగ్గర ఉండదు. అడ్మినిస్ట్రేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంటు, రిక్రూట్మెంటు, ఫీజుల వసూలు కంప్లీట్గా ప్రైవేట్ యాజమాన్యంలో ఉంటాయి. అదే గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్ యాజమాన్యంలో గవర్నమెంట్ ఫీజులు గవర్నమెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో పీపీపీ మోడల్ అంటే రాష్ట్రంలో ఉన్న అమల్లో ఉన్నటువంటి ప్రతి కాలేజీ, ప్రతి స్కూలు పీపీపీ మోడల్లోనే రన్ అవుతుంది. ఇప్పుడు రేపొద్దున స్కూల్, కాలేజీ, మెడికల్ కాలేజీ గవర్నమెంట్ రెగ్యులేషన్కి అనుగుణంగానే పనిచేస్తుంది. కానీ 100 కోట్ల రూపాయలు, ఇప్పుడు నేను సింపుల్లో అర్థమయ్యేటట్టు చెప్తానండి. మదనపల్లిలో మెడికల్ కాలేజీ కట్టాలి, గవర్నమెంట్ ఏమంటుంది, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి సాయి గారికి అనే ఒక ఆయన్ని టెండర్లను పిలిచి ఆయనకి గవర్నమెంట్ ఈ కాలేజీని ప్రైవేట్ పీపీపీ మోడల్లో ఆయనకి ఆపరేషన్ చేయమని ఇచ్చాము అంటుంది. ఇప్పుడు మీరు అక్కడ ముందుగా ఇమ్మీడియట్గా కాలేజీ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? 100 కోట్లు పెట్టి భవనం కట్టాలి. ఒక 100 కోట్లు పెట్టో 200 కోట్లు పెట్టో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎక్విప్మెంటు, ల్యాబ్స్ కంప్లీట్గా తయారు చేయాలి. దానికి అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఇంకొక హాస్పిటల్, 300 పడకల హాస్పిటల్ కట్టాలి. ఈ 300 పడకల ఆసుపత్రి, ఈ బిల్డింగు, క్వార్టర్సు, స్టాఫ్ క్వార్టర్సు, ల్యాబ్లు ఇవన్నీ పెట్టడానికి గవర్నమెంట్ మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి సాయి అనేటువంటి ఒక ప్రైవేట్ యాజమాన్యాన్ని తీసుకొచ్చి మేము వాళ్ళకి ఇస్తున్నాం అంటుంది. ఇప్పుడు మీరు ఓవరాల్గా ఒక మదనపల్లిలో మెడికల్ కాలేజో లేకపోతే పాడేరులో మెడికల్ కాలేజ్
లేదు, ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి మీరు గవర్నమెంట్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టి 500 కోట్లు పెట్టి కార్ స్టార్ట్ చేశారు. మీ 500 కోట్లలో మీకు ఎలా రికవరీ చేసుకుంటారు? వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ రికవరీ? రేపొద్దున ఈ 500 కోట్లలో పేద ప్రజల దగ్గరికి రావాల్సిన సీట్లు మేనేజ్మెంట్ కోటాలు అమ్ముకొని, పేద పిల్లలకు రావాల్సినటువంటి సీట్లు ఎన్ఆర్ఐలకు అమ్ముకొని, 1,00,000 రూపాయలు ఫీజు కట్టి ఒక ట్రైబల్ పిల్లోని జాయిన్ చేసుకోవాల్సిన సీట్లో 5 కోట్ల రూపాయలు కట్టి ఒక ఎన్ఆర్ఐకి సీట్ అమ్ముకుంటారు. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మెరిట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంకు, మేనేజ్మెంట్ 50% కోట ఎవరికైనా అమ్ముకునే హక్కు ఉంది చట్టంలో. ఆ 50% సీట్లు అమ్ముకొని నువ్వు పెట్టిన 500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో రికవరీ చేసుకుంటారు. సో పీపీపీ మోడల్ అంటే అర్థం ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకొని, ఇష్టం వచ్చినట్టు సీట్లు అమ్ముకొని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్లో నిరుపేద పిల్లలకు రావాల్సిన సీట్లు అమ్ముకునేటువంటి ఒక దుర్మార్గ ప్రక్రియ అని అర్థం కదా. చిన్నపిల్లలకు అర్థంగా, చిన్నపిల్లల చెప్పడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మెడికల్ విద్యార్థికి వెళ్ళి అడగని చెప్తారు. అరే ప్రైవేట్ పరం చేస్తూ నువ్వు ఆ కుక్కను చంపాలి అంటే అది పిచ్చి కుక్క అని దానికి ముద్ర వేసినట్టుగా ప్రజలకి అవాస్తవాలు చెప్తే ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వాస్తవం వెళ్ళాలి కదండి. పీపీపీ మోడల్లో అర్థం చేసుకోమంటే ఏం అర్థం చేసుకోవాలి? రమ్మనండి చర్చికి. నేను చెప్తున్నా, ఇదిగో పీపీపీ మోడల్లో ఏ విధమైన ఫీజులు పెంచాం. నెంబర్ 1, ఏ ఒక్క పిల్లవాడికి కూడా ప్రైవేట్ యాజమాన్యంలో సీట్లు అమ్మం. నెంబర్ 2, ఏమంటే 500 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ చారిటీ బిజినెస్ చేయడానికను, సామాజిక సేవ చేయడానికి వస్తారా ఎవడైనా? మెడికల్ కాలేజీ పెట్టేవాడు చెవులు పూలు ఉన్న వాళ్ళకి చెప్పమానండి సార్ ఎవడని వెళ్ళి. పూర్తిగా దీనివల్ల 4,293 అప్రాక్సిమేట్గా సీట్లు సబ్జెక్టు ఎన్ఎంసీ కన్ఫర్మేషన్ బట్టి రాష్ట్రంలో 4,290 సీట్లు ఈ బికాస్ ఆఫ్ ఈ ప్రైవేటైజేషన్ వల్ల సగానికి సగం సీట్లు అంటే 2,600 సీట్లు అప్రాక్సిమేట్గా 2,500 అటు ఇటుగా 2,500 సీట్లు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు రేపొద్దున అమ్ముకోవడానికి అవకాశం కల్పించేటువంటి మార్గం ఇది. 1,000 కోట్ల కుంభకోణం ఇది. ఇప్పుడు రేపొద్దున వాడు కట్టేటువంటి బిల్డింగు వాడి సొంతత అయిపోద్ది, వాడు పెట్టేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడి సొంతత అయిపోతుంది. పీపీపీలో నేను పెట్టానండి ఈ బిల్డింగ్ నాది అంటాడు, కానీ ఎవ్రీ ఇయర్ వాడు అమ్ముకునే సీట్ల సంఖ్యకు వచ్చే కోట్ల రూపాయల వ్యాపారం ఎవరు చేసుకుంటారు? సో ఇది ఖచ్చితంగా ఈ పీపీపీ మోడల్ అసలు దేశ చరిత్రలో అండి నాకు తెలిసి అంటే గవర్నమెంట్ కాలేజీల కింద ఎన్ఎంసీ అప్రూవ్ చేసినప్పుడు, గవర్నమెంట్ కాలేజీ కింద కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసినప్పుడు దాన్ని పీపీపీ మోడల్లోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఈ రాష్ట్రం. ఎందుకు పీపీపీ మోడల్లోకి వస్తుంది? ఏంటి మీరు చెప్పే సమాధానం? మొత్తం కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కట్టడానికంటే 6,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయంట. ఈ 6,800 కోట్ల రూపాయలు కట్టి రేపొద్దున మీరే కనుక ఈ కాలేజెస్ నడిపితే మీ కాలేజెస్ కిందే కదా 300 పడక ఆసుపత్రి, ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజీకి అటాచ్ అయి ఉంటుంది. ఆ హాస్పిటల్లో పేదలకు ఉచితంగా రేపు వైద్యం అందదా? అదే మీరు ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యాల కిందకి వెళ్ళిపోతే ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ రేపొద్దున వాళ్ళు కోట్ల రూపాయలు వసూలు చేయవా ప్రజల దగ్గర నుంచి? ఒక పక్క విద్యని పిల్లలకు దూరం చేయటం, వైద్యాన్ని నిరుపేదలకు దూరం చేయటం, ఈ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను తీసుకొచ్చి ప్రాఫిటబుల్ మోటివ్తో పనిచేస్తే కానీ అవి సర్వీస్ మోటివ్తో పనిచేయవన్న మినిమం కామన్ సెన్స్ లేని దుర్మార్గపు గుడ్డి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఏమంటుందంటే 8,000 కోట్లు అనేది చాలా పెద్ద భారం ప్రభుత్వం మీద, అంతంత భారాలు ఎక్కడ మోయగలుగుతాము, అది కనీస అవగాహన లేకుండా చేసింది వైసీపీ అంటుంది. సార్ ఈ 15 నెలల్లో ఎంత అప్పు చేశారు సార్? మీరు చెప్పండి. మొన్న వీడియో మాట్లాడారు, ఎంత అప్పు చేశారు? 1,90,000 కోట్లు. 2 లక్షల కోట్లు రమారమి కదా. దేనికి ఖర్చు పెట్టారండి 2 లక్షల కోట్లు? అమరావతి బాగు చేశారా? కంపెనీలు తెచ్చారా? రాష్ట్రం అప్పు తీర్చారా? రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పారిశ్రామిక వృద్ధి సాధించారా? లేకపోతే లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారా? 2 లక్షల కోట్లు ఏం చేశారండి? ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేశారు? రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం సగం ఇస్తే మీరు 5,000 ఇస్తుంటారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమైపోతుంది? 2 లక్షల కోట్ల రూపాయల సంపదలో 8,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెట్టలేరా? ఏం చేస్తున్నారు మీరు ఈ 2 లక్షల కోట్లు? ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి 2 లక్షల కోట్లు? హెలికాప్టర్లోను చాపర్ ఫ్లైట్లో తిరగటానికి 100 కోట్లు ఖర్చు పెడతారా?
వందల కోట్ల రూపాయలు మీరు మీ హనీమూన్ పీరియడ్లకి హనీమూన్కి వెళ్ళటానికి, మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హైదరాబాద్ నుంచి విజయవాడ తిరగటానికి వందల కోట్ల రూపాయలు చాపర్ ఫ్లైట్లు ఖర్చు పెడతారా? మీరు మీ కొడుకులు హైదరాబాదు, విజయవాడను, ఢిల్లీ వెళ్ళటానికి ప్రతిరోజు ఇక్కడి నుంచి అక్కడికి తిరగటానికి వందల కోట్ల హెలికాప్టర్లు ఖర్చు పెడతారా? మీ విలాసాలకి వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటారా? అరే పేదవాడి వైద్యానికి, విద్యకి 8,600 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక 8,600 కోట్ల రూపాయలు కట్టి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వంలో మేనేజ్ చేయలేరా? ఎవరికి దోచిపెడదామని మీ ప్రయత్నం? ప్రజలకు అర్థం కాదా సాయి గారు? 8,500 కోట్ల రూపాయలు ఏమవుతుంది? దశల వారీగా పెట్టండి. ఇదిగో ఈ నెల 2,000 ఈ సంవత్సరం 2,000 కోట్లు ఖర్చు పెట్టండి. ఇప్పుడు ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. మీరు ఇంకో 5 మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళండి. దాంట్లో ఒక 5,000 కోట్లు 3,000 కోట్లు ప్రాథమిక. అరే వైద్యానికి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ఏమైపోతుందంటున్నా నేను. ఆరోగ్యశ్రీ పండబెట్టేశారు, ఈ ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. వాళ్ళు ఎవడనంట ఇదే చెప్పాలా? ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, ఒక కుక్కని మేకగా తయారు చేయాలి అనే ప్రాసెస్ ఆయనకి తెలిసినందుకు ఎవరికి తెలియదు. ఒక కుక్కని తీసుకొని మేకగా అమ్మాలనే ప్రయత్నం. ఆ మేకను తీసుకొని అలా వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఆయన ఎదురుగా నారా లోకేష్ వచ్చి, అద్భుతమైన మేక, బాగా కంటపట్టినటువంటి మేక, ఎవరు కొనుక్కుంటాడు కానీ అదృష్టవంతుడు. ఇంకొంచెం దూరం వెళ్ళంగానే పవన్ కళ్యాణ్ గారు, మీ విజన్ అండి, అద్భుతమైన మేకను కొన్నారు, మరి ఎవరు కొనుక్కుంటారో కానీ చాలా తక్కువ రేటుకే ఇచ్చేస్తున్నారు. ఈ మేక బాగా కొవ్వు పట్టుంది, బాగా పెంచారు మేకని. ఇంకొంచెం దూరం వెళ్ళంగానే వంగలపూడి అనిత గారు, సార్ మీరు మేకలను పెంచడంలో అద్భుతం సార్, అసలు సార్ మీరు మీ అంత అద్భుతమైనటువంటి వ్యక్తి లేరు సార్ అని. ఈ కుక్కని మేకను చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ కూడా ఆయన్ని పొగట్టం. ఆయనేమో మేకను పట్టుకొని వెళ్తున్నట్టు కుక్కను పట్టుకొని వెళ్ళటం. తీరా పక్కన పాప అది ఎవడో చూసి, పాపం ఆ సామాన్యుడు అమాయకుడు చూసి, అమ్మని అమ్మ చంద్రబాబు నాయుడు గారు పట్టుకెళ్తున్నారంటే అది మేక అయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ పొగిడాడంటే అది కూడా మేక అయి ఉండొచ్చు. నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, ఆయన కూడా అంటే ఇది మేకే అయి ఉండొచ్చు. సో ఇది మేకే కాబట్టి మనం కొనుక్కెళ్దామని డబ్బులన్నీ ఇచ్చేసేసి మేకను కొనుక్కున్న ఉద్దేశంతో కుక్కను కొనుక్కొని ఇంటికి తీసుకుపోయినాడు. రాష్ట్ర ప్రజల పరిస్థితి అలా ఉంది. నువ్వు మెడికల్ కాలేజీలలో మీరు ప్రైవేటు పరం చేయాలి అంటే ప్రైవేటైజేషన్ వల్ల వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఇవన్నీ మీ సోషల్ మీడియా, మీ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేద, అగ్రవర్ణాల్లో నిరుపేద విద్యార్థులకి రిజర్వేషన్ పరిస్థితి ఏంటి? మీ సత్యకుమార్ ఏమంటాడు? 61% అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్న కారణంగా మేము అడ్మినిస్ట్రేషన్ చేయలేని కారణంగా మేము మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పీపీపీ మోడల్లో ఇస్తామన్నారు. రేపొద్దున ఈ ప్రొఫెసర్లు, ఈ అసోసియేట్ ప్రొఫెసర్లు ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీది. ఇప్పుడు మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఇస్తే ప్రైవేట్ యాజమాన్యాలోడు రేపొద్దున యూజీసీ స్కేల్ అమలు పరచకుండా 1-2 కోట్లకు పోస్టులు అమ్మేసుకొని డబ్బులు ఉన్నవాడికి ఉద్యోగం ఇస్తాడు. అవునా కదా? డబ్బులు ఉన్నవాడికి ఉద్యోగం. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది. ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎవడు రిక్రూట్మెంట్ చేస్తాడు? వాడు రిక్రూట్మెంట్ చేసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, రిక్రూట్మెంట్ చేసుకుంటాడు. ఎవరికి నష్టం? ఒక పక్క ఉద్యోగాల కల్పన కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రేపొద్దున పిల్లలు చదువుకునే మెడికల్ విద్య కానీ, ఇవన్నీ ప్రజలకి దూరం చేసేటువంటి ఇలాంటి ప్రక్రియని ఎంత అద్భుతంగా మీ మీడియా మ్యానిపులేషన్ తోటి ఒక డిబేట్ ఉందా? ఒక్క డిబేటు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆ వైద్య విద్యలో పిల్లలకు అన్యాయం జరుగుతుంది కదా. అంటే మేము అంటే చిన్నప్పుడు మాకు తెలియక ఎవరిని వచ్చి మమ్మల్ని, అరే పెద్ద అయితే ఏమవుతావురా నువ్వు అంటే, డాక్టర్ అవుతారు. ఈ 100 మందిని అడగండి, 90 మంది పిల్లలు అదే చదువుతారు. ఎందుకంటే అది ఒక గొప్ప డాక్టరు చదువు. మీరు చిన్నప్పుడు మనకి దాని విలువ తెలియకుండానే డాక్టర్ అవుతామన్నాడు. ఈ రోజున వీళ్ళు చేసే పనుల వల్ల డాక్టర్ విద్యకి నిరుపేదల దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. మీరు అనుకుంటున్నారు ఇదేదో కొత్త మెడికల్ కాలేజ్ అని. మెల్లగా ఇది అన్ని కాలేజీలకు వర్తిస్తుంది. రేపు ఈ పీపీపీ మోడల్లో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ జరిగింది. అన్ని ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ కాలేజీలను చేసేస్తామని చెప్పిన ఆశ్చర్యపోను అసలు మీరు. ఎట్లా అంటే బాబు గారు చెప్పే పాయింట్ ఏంటంటే, లేదా ముగ్గురు కూడా 3 పార్టీలు చెప్తున్నటువంటి పాయింట్, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే ప్రైవేట్ రంగంలో అయితే నిర్వహణ కరెక్ట్గా ఉంటుంది, ప్రభుత్వ రంగంలో అయితే నిర్వహణ కష్టం అని చెప్తున్నారు. నాకు తెలుసండి, భారతదేశంలో అత్యంత గొప్ప డాక్టర్లు
మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొడక్ట్ అయిన వాళ్ళు గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఉన్నారు, విశాఖపట్నం మెడికల్ కాలేజీ నుంచి ఉన్నారు. రెండు ప్రభుత్వ కాలేజీలు కాదా అండి? ఈ అడ్మినిస్ట్రేషన్ బాగాలేదండి. ఈ రోజు వరకు గుంటూరు మెడికల్ కాలేజీ వరల్డ్లోనే అత్యంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కాలేజ్ అయింది. అది ఎంతమంది మహానుభావులు వచ్చారు ఆ కాలేజీల నుంచి. అది ప్రైవేట్ కాలేజా? ఓన్లీ గీతం కాలేజీ నుంచి వెళ్తున్నారేంటి? ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వెళ్ళటం లేదేంటి? భారతదేశానికి మొట్టమొదటి చీఫ్ జస్టిస్గా పనిచేసిన తెలుగు వ్యక్తి ఏ కాలేజీ నుంచి వచ్చాడు? ఏ ప్రైవేట్ కాలేజీ నుంచి వచ్చాడా? ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రేలాపనలు. అరే నేను అదే చెప్తున్నా, మీరు ఒక వ్యక్తిని చంపేయాలి, ఒక కుక్కను చంపాలి అంటే దానికి పిచ్చి కుక్క అని పేరు పెట్టినట్టు మీరు ప్రభుత్వ రంగంలో అడ్మినిస్ట్రేషన్ మరి అమరావతిని కూడా ఇచ్చేయండి సార్. అద్భుతంగా డెవలప్ అవుద్ది ప్రైవేట్ అయితే. ఇంకా పీపీపీ మోడల్లో వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ అమరావతి డెవలప్మెంట్ బోర్డుకి ఇచ్చేసేయండి, బోర్డుని ప్రైవేట్ పరం చేసేసేయండి, పీపీపీ మోడల్లో పెట్టండి, ప్రపంచ బ్యాంకును అంబానీకో ఆదానికో పిలవండి, ఇచ్చేసేయండి పోలవరం ఇచ్చినట్టు. చక్కగా అమరావతి వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. మీరు చక్కగా వచ్చే డబ్బులోంచి వాటాలు తీసుకొని నువ్వు పవన్ కళ్యాణ్ మీ నారా లోకేష్ ఇద్దరు కూర్చొని భవిష్యత్తుకి పునాదులు వేసుకోండి. ఎప్పుడు సార్ వినేది రాష్ట్రంలో? నిరుద్యోగ పిల్లలు సార్. ఈరోజు పిల్లలు ఉద్యోగాలు లేక, మెడికల్ సీట్లు లేక, లేకపోతే ఇంకోటి లేక ఏదో గత ప్రభుత్వం పుణ్యమే అని కొన్ని సీట్లు వస్తే ఒక మెడికల్ కాలేజ్ రావటం అంత ఈజీ కాదండి. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత వచ్చిన మెడికల్ సీట్లు ఒక్క లాస్ట్ 5 ఇయర్స్లోనే ఈ 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. దాన్ని మనం నిలబెట్టుకోకపోతే ఎట్లా? సో ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఏదో కావాలని ఎలిగేషన్ చేసి చంద్రబాబు నాయుడు మీదో ఇంకొకళ్ళ మీదో మేమేదో ఎలిగేషన్ చేయాలని వాస్తవం మాట్లాడటంలా, ప్రైవేట్ గవర్నమెంట్గా శాంక్షన్ అయిన కాలేజెస్ని నువ్వు ఏ అథారిటీతో పీపీపీ మోడల్లోకి ప్రైవేటు భాగస్వాముల్ని ఇన్వైట్ చేస్తున్నావు? ఇది ప్రైవేట్ కాలేజీలని గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం అనేది ఎన్ని వేల మంది పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నావు. నువ్వు ఈరోజు ఉంటావు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పోతావయ్యా. తర్వాత భవిష్యత్తు ఏంటి? తర్వాత వైద్య విద్య చదవాలనుకున్న నిరుపేద పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నేను ఎస్సీని సార్, నా పిల్లోడు మెడికల్ కాలేజీలో చదివించుకోవాలనుకున్నా, నా పిల్లోడు నీట్ రాశాడు, వాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ర్యాంక్ వచ్చింది సార్. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉంటే అన్ని సీట్లు కన్వీనరే ఫిల్ చేయాలి, మేనేజ్మెంట్ కోటా ఉండదు అక్కడ. ఎందుకు? దేర్ ఇస్ నో మేనేజ్మెంట్. అర్థమైందా? ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్ని కన్వీనర్ సీట్లు ఫిల్ చేయాలి, కొన్ని మేనేజ్మెంట్ కోటా సీట్లు ఫిల్ చేయాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడు కన్వీనర్ సీట్లు ఫిల్ చేసి 50% మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉంటుంది. సెక్షన్ 3A ప్రకారం 1985లో ఉన్న చట్టం ప్రకారం ప్రైవేట్ కాలేజీలకు సెక్షన్ 3A ప్రకారం 50% ఫిల్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది దీనిలో ఉన్న ఒక కండిషన్ ఏంటి అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంక్ అండ్ మార్క్స్ సెక్యూర్డ్ బై ది క్యాండిడేట్, ది ప్రైవేట్ మేనేజ్మెంట్ కెన్ ఆఫర్ అ సీట్. ఇప్పుడు నా కొడుకు 600 ర్యాంక్ వచ్చింది సార్, గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్ వస్తుంది సార్. ప్రైవేట్ కాలేజ్ వాడు ఏం చేస్తాడు? 50% సీట్లే ఉన్నాయి, 50% అమ్ముకునే ఆప్షన్ నాకు ఉంది కాబట్టి 500 దాటిన తర్వాత ర్యాంకులో ఎవరికి సీట్లు లేవు అంటాడు. నా పిల్లడు నష్టపోయినట్టు కదా. ఈడబ్ల్యూఎస్ కోటా అగ్రవర్ణాల వాళ్ళకి 10% ఉంది, రిజర్వేషన్ ఉంది కదా, మరి వీళ్ళకి సీట్లు పోతాయిగా. కాబట్టి ఇది ఏ వర్గం, ఇది కులం మతానికి సంబంధించింది కాదు, సమాజం మొత్తం ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అంశం. అంటే సాధారణంగా బాబు గారిని సమర్థించే వాళ్ళు కానీ అంటే స్వయంగా బాబు గారే కన్విన్స్ చేస్తారు కాబట్టి, ఇదివరకు అట్లాగే ఏవైతే ప్రైవేట్ పరం చేసినప్పుడు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఆయనే స్టార్ట్ చేశారు, ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషను, కార్పొరేట్ హాస్పిటల్స్ అవి వచ్చాక విద్యా వ్యవస్థ మారిపోయింది, వైద్య వ్యవస్థ మారిపోయింది, ప్రజలకు అందుబాటులోకి సేవలన్నీ వచ్చినాయి. అదే ప్రభుత్వంతో అయితే అంతకుముందు నానా తిప్పలు పడేవాళ్ళు. అప్పట్లో విమర్శించారు ఎట్లాగే కమ్యూనిస్టులు కానీ వీళ్ళంతా, తర్వాత వాళ్ళే కన్విన్స్ అయ్యారు. ఈవెన్ ఇప్పుడు కమ్యూనిస్టులు అయితే టూరిజమే కరెక్టిజం అని చెప్పి చంద్రబాబు గారు ఆనాడు చెప్తే మేము అర్థం చేసుకోలేదు, ఇప్పుడు అర్థం చేసుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ బాబు గారిని అందరూ విమర్శిస్తారు కానీ ఫైనల్గా బాబు గారిని అందరూ సమర్థిస్తారు. ఇది కూడా అట్లాంటిదే అని చెప్తున్నారు. దేంట్లో సమర్థించారో చెప్పమనండి సార్, దేంట్లో సమర్థించారో చెప్పండి. ఫలానా అద్భుతమైనటువంటి ప్రైవేట్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ మెడికల్. సార్ ఇప్పుడు మనం బేస్ పాయింట్ అర్థం చేసుకోవట్లేదు. మనం 17 కాలేజీలకి LOP ఇస్తే
ఏది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెటర్ ఆఫ్ పర్మిషన్ వస్తే 17 కాలేజీలకి, 17 కాలేజీల్లో 7 కాలేజీలు ప్రైవేట్ కాలేజెస్. ప్రైవేట్ని వ్యతిరేకించను నేను. ఎందుకు అంటే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్స్, దాని ప్రొసీజర్ అది ఉంటుంది. ఎల్ఓపి ప్రకారం ఎన్ఎంసి మనకు అప్రూవల్ ఇచ్చింది 10 గవర్నమెంట్ కాలేజీలు. వాటిని ప్రైవేట్ పరం చేస్తానంటే ఎందుకు అంటున్నా నేను? ఆల్రెడీ 7 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కదా దాంట్లోనే. మనకైన శాంక్షన్లు అన్ని గవర్నమెంట్ కాలేజీలు కాదు, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దాంట్లో కొన్ని కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అట్లా ఉన్నాయా? ఉన్నాయి, దాంట్లో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఏదైతే మనకు 17 శాంక్షన్ వచ్చింది దాంట్లో ప్రైవేట్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలు 10 గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజీ ఎన్ఎంసీ డిసైడ్ చేస్తుంది ఎల్ఓపి పర్మిషన్ ఇచ్చేటప్పుడు, లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు. అట్లా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి దాంట్లో, అన్ని గవర్నమెంట్ కాలేజీలు కాదు. సో గవర్నమెంట్ కాలేజీలు వచ్చిన వాటిని నువ్వు చక్కగా, అసలు గవర్నమెంట్ కాలేజీ రావటమే ఎంత కష్టమో తెలుసా? గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన తర్వాత చక్కగా నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి, తెలంగాణలో వచ్చినాయండి. ఏం చేశాడు కేసీఆర్? టక్క గవర్నమెంట్ కాలేజీలో మొత్తం బిల్డింగులని పర్మిషన్ తీసుకున్నాడు. టక్క ఒక స్పాన్ ఆఫ్ మంత్లో బిల్డింగ్ ఇది చేసేసాడు, ల్యాబ్స్ కట్టేశాడు, అంత చేసాడు, స్టార్ట్ చేసేసాడు. అరే నీకు ఆ ఇనిషియేషన్ ఎక్కడుంది? హైకోర్టుని ప్రైవేట్ పరం చెప్తామేంటి? అమరావతిని ప్రైవేట్ పరం చెప్తామేంటి? అరే చదువుని నీకు గవర్నమెంట్ కాలేజీలకు అప్రూవల్ వస్తే ప్రైవేట్ పరం చేసి జీతాలు బాగా ఇస్తారు, అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారు, ఇది చేస్తారంటే మరి పిల్లల భవిష్యత్తు ఏం లేదండి. చక్కగా చేతులు దులుపుకోవటం. వీళ్ళు గత ప్రభుత్వంలో గవర్నమెంట్ కాలేజీలో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ప్రభుత్వం తెచ్చింది, క్రెడిట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఆ కాలేజీలో ఎవడైనా జాయిన్ అయ్యాడనుకో, చూసావా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కాలేజీలో నాకు ఫ్రీ సీట్ వచ్చింది అనుకోడా? సో వాడికి ఏం చేయాలి పిల్లలకి? అందుకనే పులివెందుల్లో అడ్మిషన్స్ కోసం సీట్ వచ్చి రిఫ్యూజ్ చేశారు కదా, మేము చెయ్యమని. మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్లో మేము చెయ్యము, మాకు అవసరం లేదని రిఫ్యూజ్ చేశారు వాళ్ళు, అడ్మిషన్స్ తీసుకోకుండా. ఇది ఒక ప్రభుత్వం మీద, నేను గత ప్రభుత్వంలో జగన్ కూడా విమర్శించింది అదే. అమరావతి క్యాపిటల్ రాజధానిగా ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి భూమి సేకరించి 35,000 ఎకరాలు తీసుకున్నది. అది చంద్రబాబు నాయుడు తీసుకున్నది కాదు. దాని మీద మీరు కోపం పడొద్దు. ఇది ప్రజలకు సంబంధించిన భూమి. ఇది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని మీరు ఈర్ష్యపడొద్దు. ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి జీవితాలు. మీరు వ్యక్తిగతమైనటువంటి ద్వేషంలతోటి రాష్ట్రాన్ని, పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు అనేది మా బాధన, మా క్రేవింగ్ కూడా అదే. రైట్. ఈ ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ కార్డ్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చి కాలేజీ అన్ని హాస్పిటల్లో కూడా డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇప్పటిదాకా 24 గంటల తర్వాత అప్రూవల్ ఇప్పుడు 6 గంటల్లోనే చేసేస్తామని చెప్తున్నది ప్రభుత్వం. నాకు తెలిసి ఆరోగ్యశ్రీని పడుకోబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. ఇప్పుడు 5 లక్షల వరకు ఎవరికో బీమా యూనియన్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇచ్చారు అందరికి, 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అట, ఆ పైంది 25 లక్షల దాకా ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ. సో ఇనీషియల్గా మీరు ఈ 3.5 లక్షల వరకు మీరు ఈఎంఐ పే చేస్తారు కదా. ఈఎంఐ ర్యాండమ్గా అందరికీ మీరు ఇన్సూరెన్స్ పే చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈఎంఐ పే చేయలేదనుకోండి, వాడు కవరేజ్ ఇవ్వడం. కవరేజ్ ఇవ్వకపోతే రేపొద్దున ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అంటే నాకు ప్రీమియం రాలేదు, ఈఎంఐ రాలేదు, నేను కవరేజ్ ఇవ్వను అంటాడు. అట్లా ఎన్ని వందల ఇన్సిడెంట్స్, వేల ఇన్సిడెంట్స్ జరిగినాయి ఒక పర్టికులర్ సందర్భంలో. సో అసలు వీళ్ళు ఈ ఇన్సూరెన్స్ ఎంత దుర్మార్గంగా అంటే ప్రభుత్వం యొక్క బాధ్యతని సింపుల్గా ఇంకొకటి మీదకి నెట్టేసేసరికి ఒక ప్రక్రియ. ప్రభుత్వం యొక్క బాధ్యతని విద్యా వైద్యం రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆరోగ్యశ్రీ కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు. సరే దాంట్లో స్కామ్ జరుగుతుందా, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది పక్కన పడేయండి. కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపింది ఆరోగ్యశ్రీ. అరే అలాంటి ఆరోగ్యశ్రీ నేను న్యూ ఇండియాకి ఇస్తాను, ఓరియంటల్కి ఇస్తాను, న్యూ ఇన్సూరెన్స్కి ఇస్తానంటే ఎట్లా అండి? అలాంటి ఆరోగ్యశ్రీని కూడా ఆర్పేసే కార్యక్రమం దిగ్విజయంగా చేస్తుంటే, అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కంప్లీట్గా ఎత్తేస్తున్నారు, లేకపోతే ఆరోగ్యశ్రీ ఎవరికి పనిచేయదని నేను చెప్పదలుచుకోవాలా. నా ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వం 3.5 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు ఈ 3.5 లక్షల రూపాయలకి ఇంకొకరికి ఎందుకు అప్పచెప్పడం అంటున్నాను నేను. వాట్ ఈస్ ద ప్లాన్ బిహైండ్ ది యాక్షన్? నిర్వహణలో ప్రభుత్వాలకైతే ఇబ్బంది ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా చేస్తారు. నేను అదే అంటున్నా, ప్రైవేటు వాళ్ళకి. ఇప్పుడు నిన్న కూడా నిర్మలా సీతారామన్ తోటి విశాఖపట్నంలో జరిగిన దాంట్లో ప్రైవేటైజేషనే మా పాలసీ చెప్పేశారు వాళ్ళు. డూ ఇట్, ప్రైవేటైజేషనే మీ పాలసీ కదా, అసలు ప్రభుత్వం వద్దు,
ముఖ్యమంత్రి కూడా ప్రైవేటైజేషన్ చేసేయండి, ఉప ముఖ్యమంత్రిని ప్రైవేటైజేషన్ చేసి ప్రభుత్వం మొత్తాన్ని ప్రైవేటైజ్ చేసేయండి, అమరావతి డెవలప్మెంట్ ప్రైవేట్ చేసేయండి, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రైవేట్ చేసేయండి. మరి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వర్తించలేదు కదా. మరి ముఖ్యమంత్రి పదవి మాత్రం కావాలా, ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం కావాలా, చాపర్ ఫ్లైట్లు అయితే మాత్రం కావాలా, కోట్ల రూపాయలు వేల ఎకరాలు మాత్రం ప్రభుత్వ భూములను దారాదత్తం చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వం పనిచేయాలా, ఏదైనా పిల్లలకి ఒక ఆరోగ్యశ్రీ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది, ఏదైనా పిల్లలకి మెడికల్ ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం చేతులు ఎత్తుంది. ఎందుకయ్యా మరి ప్రభుత్వం ఉంది? వేల ఎకరాలు ప్రభుత్వ భూములు దోచిపెట్టడానికి. కాగ్నిజెంట్కి 99 పైసలకి, టీసీఎస్కి 99 పైసలకి, ఏస్ కంపెనీకి 75 రూపాయలకి, లేకపోతే పలానా మీ బినామీ కంపెనీలకి వేల ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది. అంతేనా? ఇంక దేనికోసం ప్రభుత్వం సార్? పిచ్చి మాటలు, పిచ్చి పనులు కాకపోతే. ఫైనల్గా ఒకటి చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజలు సమర్థిస్తున్నారు. దుష్ప్రచారం ద్వారా కొంతమంది తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు, మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తారు. తీసుకోమనండి, తప్పే ఉంది. ఇప్పుడు నేను 2+2=5 అంటే నమ్ముతారా? లేకపోతే 2+2 4 అంటే నమ్ముతారా? నేనేం చెప్పినా, మీరేం చెప్పినా, మీడియా ఏం చెప్పినా, ప్రజలు ఏం చెప్పినా ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు నేను లేవనెత్తిన అంశాలు ఉన్నాయి. నేను లేవనెత్తిన అంశాల్లో ఇదిగో శ్రావణ్, ఇదిగో ఈ అంశం తప్పు, పీపీపీలో ఇలా ఉంటుంది, పీపీపీలో మా పాలసీ ఇలా ఉంది, మీరు మొడాలిటీస్ రిలీజ్ చేయండి అధికారికంగా. ప్రజలకున్న అపోహలను తీసేయాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మీ మీద కదా ఉంది. ఇప్పుడు నేను చెప్పే అంశాల్లో 3A సెక్షన్ 3A ప్రకారం 50% మేనేజ్మెంటు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంకు, వాళ్ళకున్న ర్యాంకు, వాళ్ళకు వచ్చిన మార్క్స్ను పరిగణలోకి తీసుకోకుండా ఫిల్ చేయొచ్చు, మేనేజ్మెంట్కు ఉంది హక్కు అని చెప్పింది కరెక్టా తప్ప? ఎన్ఆర్ఐ కోటాలు కూడా వాళ్ళు ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇచ్చుకోవచ్చు అని చెప్పింది కరెక్టా తప్ప? రేపొద్దున పీపీపీ మోడల్లో మీరు ప్రైవేట్ భాగస్వామ్యానికి సీట్లు ఫిలప్ చేసుకునే అధికారం ఈ చట్టం ప్రకారం వాళ్ళకి ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? చెప్పండి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. పీపీపీ మోడల్లో గవర్నమెంట్ కాలేజెస్ని పీపీపీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాన్ని మీరు అర్థం చేసుకున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అన్నారేంటి? లేదా రెఫరెండం లాగా వచ్చి, నేపాల్లో లాగా వచ్చి మీ అసెంబ్లీలో మీ ఇంటి మీద దాడి చేసి నిన్ను ముఖ్యమంత్రిగా రిజైన్ చేపించి వేరే వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తారేంటి ప్రజాస్వామ్యంలో? అది రాదు కదా, ఆ రివోల్ట్ రాదు కదా ప్రజల దగ్గర. రివోల్ట్ ఎప్పుడు వస్తుంది? 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. లాగి పెట్టి కొడితే మీ అమ్మమ్మ కనపడుతుంది ఆ రోజున ప్రజలకి. గత గవర్నమెంట్లో కనపడలా? ఏ రోజున అనుకున్నారేంటి గవర్నమెంట్ 11 సీట్లు వస్తాయని? ఇది కూడా ఇప్పుడే కూడా చెప్తున్నా, 11 సీట్లు కూడా కాదు, మీరు సింగిల్ డిజిట్కి రేపు రాకపోతే, ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని సింగిల్ డిజిట్కి కన్ఫైన్ చేయకపోతే, మీరు చూసుకునే రాష్ట్ర ఎలక్షన్లో 1.5 ఇయర్కే పతనం అయిపోయింది ప్రభుత్వం. పతనం. రాష్ట్రంలో ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ ఇదికి వెళ్ళినా ముఖం మీద ఉమ్మూస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదండి. ప్రజల్లో ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళండి. విద్యార్థులు అయితే ఉద్యోగాలు కల్పన చేస్తామని మోసం చేసి ఈరోజు సూపర్ 6 అని, అవును మిమ్మల్ని ఏమనరు, మీరు మీటింగ్లకు వెళ్తారు, మీ చుట్టూరు 200 మంది సెక్యూరిటీ ఉంటారు. ఏ ప్రజలు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏమైనా చంద్రబాబు నాయుడు ఎట్టు చేసామని అనరు, ఏమైనా పవన్ కళ్యాణ్ ఎట్టు చేసామని అనరు. 5 ఏళ్ళు మీకు అద్భుతమైన అధికారం, అద్భుతమైనటువంటి ఇది. గత ప్రభుత్వంలో మనం విమర్శించిన ఏమి గుర్తుండో, హెలికాప్టర్లో ఫైల్స్ వెళ్తే హెలికాప్టర్లో ఫైల్స్ వస్తాయి, లక్షలు కోట్ల రూపాయలు విలాసాలకి ఎందులకి ఖర్చు పెట్టుకుంటారు. ఎక్కే ఫ్లైటు, దిగే ఫ్లైటు, స్పెషల్ ఫ్లైట్లు అన్నీ ఉంటాయి. ప్రజలేమనరు. టైం వస్తుంది ప్రజలకి. ఆ టైం వచ్చినప్పుడు కొడతారు చూడండి, గుయ్యమంటే 5 సంవత్సరాల వాయిస్ వినపడతానే ఉంటుంది సౌండ్. అంటే సూపర్ 6 లాంటిది చెప్పిన వెంటనే సూపర్ హిట్ చేసేసామని ఒక విజయోత్సవ సభ నిర్వహించినటువంటి వాళ్ళకి సూపర్ 6 మాట నిలబెట్టుకున్నప్పుడు ప్రాబ్లం ఉందంట. సూపర్ 6లో ఫస్ట్ పథకం అమలు తెలుసా మీకేమన్నా? నేను చెప్పనా? ఫస్ట్ పథకం యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. ఇచ్చారా 20 లక్షల ఉద్యోగాలు? ఇప్పుడు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? వచ్చేస్తున్నాయి అని చెప్తారు. 20 లక్షల ఉద్యోగాలు రాలేదు, అది ప్రజలకు తెలుసు. ఈ మాట చెప్పిన వాళ్ళకి కూడా తెలుసు. 20 లక్షల ఉద్యోగాలు కాదు, 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఈ డిఎస్సి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఇంకా 20,000 ఉద్యోగాలు కూడా లేవు. 3,000 రూపాయలు ఇచ్చారా పోనీ? సూపర్ 6లో మొదటి 6ఏ అవుటు. ఇంకెక్కడ నువ్వు 5 6లు కొట్టడానికి నీకెక్కడుంది? నువ్వు ఫస్ట్ బాల్ 6 కొడితే
రెండో బాల్, మూడో బాల్, నాలుగో బాల్ కూడా 6 కొట్టచ్చు. నువ్వు ఫస్ట్ బాల్ 6 కొడితేనే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయినావు. ఇంకా సెకండ్ 6 ఎక్కడ ఉంది, థర్డ్ 6 ఎక్కడ ఉంది? 5,000 రూపాయలు ఇచ్చారు అన్నదాత వాళ్ళకి, సుఖీబావ ఏదో ప్రోగ్రామ్ రైతులకి. కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటే సగం, మేము కూడా సగం వేసి ఇస్తామన్నాము అని. 15,000 రూపాయలు ఆ తల్లికి వందనం పేరు 2,000 రూపాయలు కట్ చేశారు పూర్తిగా, అయిపోయింది. మహిళలకు ఉచిత బస్సు అని రెండిటికో మూడింటికో పెట్టి మిగతాదంతా 5 సర్వీసెస్లకి ఇవ్వాల. దీపం పథకం 3 సిలిండర్లు ఇస్తాను, 15 నెలల్లో 1 సిలిండర్ ఇచ్చారు, అది కూడా 20% కుటుంబాలకే ఇచ్చారు. ఇంక ఎక్కడండి 1,500 రూపాయలు నెలకి మహిళలకి ఇస్తా ఉన్నారు. 80 లక్షల మంది మహిళలు ఉన్నారు. అదేమంటే ఆ రాష్ట్రాన్ని నమ్మాలి అంటాడు అచ్చెన్నాయుడు గారు. వీరందరూ చెప్పేది ఇప్పుడు నేనేమంటానంటే సాయి గారు, తప్పులేదు, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని మనమే కదా ప్రచారం చేసాం కదా. 14.5 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అప్పు చేశారు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని ముఖ్యమంత్రిగా పనిచేసి ఉప ముఖ్యమంత్రిగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కొన్న జనసేన అధ్యక్షుడికి నారా లోకేష్కి తెలుసు కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు కదా, విజనరీ లీడర్గా మీకు తెలుసు కదా. మీరేమన్నారు? సంపద సృష్టిస్తానన్నారు. నేను వస్తే సంపదను సృష్టించి ఇంతకంటే మెరుగైన పథకాలు ఇస్తానని పవన్ కళ్యాణ్ అన్నాడు. అసలు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నాడు. పంచాయతీరాజ్ కానీ రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తే చూపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎవరైనా అమ్మాయిని వైపు చూస్తే రక్షణ విషయంలో ఎవరైతే అమ్మాయినికి వెళ్ళి చూస్తే వాడికి కోసేస్తాను, నరికేస్తాను, పిసికేస్తాను, పొడి చేస్తాను అన్నాడు. ఈ కొత్త చట్టాలు తయారు చేస్తానన్నాడు. రాష్ట్రంలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాడు. ఎస్సీ ఎస్టీ ఎంపవర్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాడు. ముస్లిం యువతకి ఏ విధమైన అద్భుతమైన ప్రగతిస్తానో చూపిస్తా అన్నాడు. ఇవన్నీ కూడా ఎలక్షన్స్కి ముందు మీరు ప్రజలకి వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా మీ పార్టీ ఆఫీసులో ఇచ్చినటువంటి భరోసాలు. ఇవన్నీ తెలిసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి మీరు ఈ ప్రజలకి ఇవి వాగ్దానాలు చేశారా, లేకపోతే అవగాహన లేక వాగ్దానాలు చేశారా? ఒకవేళ తెలిసి చేసినా తెలియక చేసిన వాగ్దానమే. దీన్ని మీరు తూచా తప్పకుండా పాటించకపోతే 5 ఏళ్ళు మిమ్మల్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కదా. నిన్ను చొక్కా పట్టుకొని రోడ్డు మీదకి లాగాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కదా. నిన్ను బట్టలు లేకుండా ప్రజాస్వామ్యంలో నిలబెట్టి రేపు ఓట్లు లేకుండా మిమ్మల్ని బట్టలు లేకుండా పొలిమేరల నుంచి బయటకు పంపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది కదా. ఎందుకు అంటే ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసి అబద్ధాలు చెప్పొచ్చా? ఏదో 55 సంవత్సరాలు ఏదో ఒక సినిమా యాక్టరో ఏదో కొద్ది గొప్ప చదువుకున్నావు, నువ్వు కూడా అబద్ధాలు చెప్పొచ్చా? అన్ని అబద్ధాల, పచ్చి అబద్ధాల అధికారం కోసం. సో ఇది ఒక అధికారం కోరుకొని 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారంటావు. నేను చాలా అద్భుతమైన పరిపాలన చేస్తానన్నావు, ప్రశ్నిస్తానన్నావు, ఎక్కడ సమస్య అంటే అక్కడికి వెళ్తానన్నావు. 15 నెలల నుంచి ఎక్కడ ఉన్నావు ఎవరికి తెలియదు. ఏ ఫ్లైట్ ఎక్కుతారో ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. ఆయన వచ్చినప్పుడు మాత్రం ఒక 10 కెమెరాలు వెళ్తాయి, ఇట్ట అంటాడు, అసెంబ్లీలో కాసేపు పడుకొని నిద్రపోతారు. నేనేమంటే ఇవన్నీ చెప్పి ప్రజలని మిమ్మల్ని ఓటేయమని అడిగిన మీరు ఇవన్నీ మర్చిపోతే ప్రశ్నించి ఇది మీరు ప్రశ్నించారండి, ఇదిగో ఈ ప్రజలకి ఇది చేయడానికి మీకు అధికారం ఇచ్చారని అడగటం కూడా మాది తప్పంటే నువ్వు చెప్పలేంది నేను అడగల. నేను ఏ సందర్భంలోనూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పాలన్నది నేను అడగల. వాళ్ళు చెప్పి ప్రజలకు ఎష్యూరెన్స్ ఇచ్చి రాతపూర్వకంగా మేనిఫెస్టో రూపంలో పెట్టిన దాన్ని నేను అడిగా. నా మీద కేసు పెడతాను, మాట్లాడితే మీ మీద కేసు పెడతాను, ప్రజలు అర్థం చేసుకుంటారు అంటే చేసుకుంటారు. ప్రజలకు అర్థం అయ్యేటట్టు చెప్పడానికే కదా మనం ఉంది. సో కాబట్టి మా మీద అబండాలు వేసే కంటే, లేకపోతే సోషల్ మీడియాలో మా మీద దాడులు చేసే కంటే మనకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ప్రకారం ప్రజలకి మనం ఏం చేయగలం. ఇప్పుడు అవకాశం లేదంటే అది కూడా కాదండి. ఎంత దుర్మార్గం అంటే వారానికి ఒక్కసారి మోడీని కలుస్తాడు నారా లోకేష్. ఎందుకు? నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఆయన వెళ్ళేది అందుకే, ఇంక దేనికి కాదు. ఎందుకు వెళ్తున్నారో చెప్పమనండి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళావో నువ్వు చెప్పవా? సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా అన్నావు కదా. మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? మోడీని కలవటానికి ఎందుకు వెళ్తున్నావు? అమిత్ షాని ఎందుకు కలుస్తున్నావు? చెప్పండి. ఇదిగో పలానా దానికి వెళ్ళాను, పలానా ఎష్యూరెన్స్ దొరికింది. చెప్తున్నారా? చెప్పటంలా. పవన్ కళ్యాణ్ అటు వెళ్తుంటే లాగి ఎట్టి కూర్చోబెట్టుకుని ఇక్కడ కూర్చోబెట్టుకొని చాక్లెట్ తిన్నానని చాక్లెట్, బిస్కెట్ తిన్నానని బిస్కెట్ ప్రధానమంత్రి మోడీ పవన్ కళ్యాణ్కి పెడుతున్నారు కదా, పక్కనున్న అమిత్ షా పెడుతున్నాడు కదా. మీకున్న ఇంటిమసీతో ఈ రాష్ట్రానికి
ఒక్క రూపాయి అయినా సరే అదనమైన నిధులు తీసుకొచ్చుకున్నారా చెప్పండి? దేనికోసం మీరు అవకాశం ఉండి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది చంద్రబాబు నాయుడు మద్దతు, అవకాశం ఉండి మీరు కేంద్రం దగ్గర సాగిలపడి బానిసలాగా తయారైపోయినారు. ఎక్కడికి వెళ్తావు? నువ్వు ప్రశ్నిస్తానని ఊరికి సినిమా డైలాగులు చెప్తే ఎట్లా? అసలు సినిమా డైలాగులు నువ్వు రాష్ట్ర ప్రజలు సినిమా డైలాగులు చెప్పి కూడా మోసపోయినారు. కనీసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యో ₹1 ఇవ్వండి సార్, మా ప్రజలు బాధలు ఉన్నాయి, మా కష్టాలు ఉన్నాయి, మా పిల్లలు ఇలా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, మా రాష్ట్రం అనాథ అయిపోయింది, మా రాష్ట్రానికి డెవలప్మెంట్ లేదని ₹1 నిధులు తీసుకొచ్చిన పాపాన్ని ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ పోలేదు. ఎట్లా అండి ప్రజలు ఎవరిని నమ్మాలి? సో ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి అవకాశవాదులు గంటకొక మాట, రోజుకొక రంగు, పూటకొక మాట, పూటకొక వేషం వేసేటువంటి ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు చాలా సీరియస్గా అబ్జర్వ్ చేయాలి. నేను ప్రజలకు కూడా మీ ద్వారా నేను ఒక అప్పీల్ చేస్తున్నా. ఒక సినిమా స్టారు నన్ను చాలామంది అడుగుతుంటారు, పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మీ వ్యక్తిగతమైన దోషం? నాకేమి ఆయన మీద నాకు ద్వేషం ఉండదు, ఎందుకు నాకేమి వైరమా ఏంటి, మాకు ఆయనకి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సినిమా స్టార్గా. ఈ ఇన్ఫ్లుయెన్సరు కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సరు ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటం అవసరం. మీరు మీకున్నటువంటి సినిమా స్టార్డమ్ని ఉపయోగించుకొని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలని మోసం చేస్తుంటే, ప్రజలు నాలాగా సాయిగుందుగా ముందు కూర్చొని మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు గుంటూరులో? ఎంతమంది ఒపీనియన్లు మీరు తీసుకుంటారు? సో సామాన్యమైనటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి, లక్షల మంది ప్రజల్లో మనసుల్లో ఉన్నటువంటి భావాలని మా రూపంలో మీ ద్వారా ప్రజలకు చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ జర్నలిజం, దట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. అందరూ వచ్చి మీ ముందు నుంచి అని చెప్పరు. ఈ జగన్మోహన్ రెడ్డికి చెప్పారేంటి, బాబు నీకు 11 సీట్లే ఇస్తున్నాము, నీకు అంతకంటే సీన్ లేదని చెప్పారు ఎవరన్నా? ప్రజలు చెప్పరు, ప్రజలు సైలెంట్గా యాక్ట్ చేస్తారు. 2029, 28 ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యి తీరుతుంది. ఇది ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఇప్పటికే స్పష్టంగా వాళ్ళ మనసుల్లో ప్రింట్ చేసుకొని కూర్చున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. పీపీపీ కింద సీట్లతో ప్రారంభమైతే రాష్ట్రంలో జరుగుతున్న పాలనే ప్రస్తుతం ప్రజలు నిలదీసే పరిస్థితికి తెచ్చుకున్నారు అన్నటువంటిదే జడశ్రావణ్ గారు చెప్తోంది. మరి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు, అట్లా ప్రభుత్వంలో మార్పు ఏమైనా వస్తుందని చూద్దాం.